హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇప్పుడే అందిన అతి ముఖ్యమైన తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో మరియు ఉద్యోగుల వర్గాల్లో ప్రస్తుతం చోటు చేసుకున్న అత్యంత కీలకమైనటువంటి సంచలనాత్మక 3 ప్రధాన పరిణామాల గురించి మనం ఇప్పుడు లోతుగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఏంటి ఆ 3 పరిణామాలు అనేది చూద్దాము. సో, రాష్ట్ర పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచటానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకవైపు, తమ హక్కుల కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటాలు మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారాయి. మరి మొదట అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు మరియు బోధనా ఆసుపత్రులలో వివిధ విధులు నిర్వర్తించాల్సినటువంటి 51 మంది వైద్య అధికారులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగిస్తూ కంప్లీట్‌గా డిస్మిస్ చేస్తూ అత్యంత కఠినమైన ఉత్తర్వులనైతే జారీ చేసిందనమాట. మరి ఈ నిర్ణయం వెనుక ఏమన్నా బలమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటయి అని పరిశీలించినట్లయితే, సో, కండక్ట్ రూల్స్ ఏపీ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే పై అధికారులు పై అధికారుల ముందస్తు అనుమతి లేకుండా, సో, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు కాకూడదు. సో, ఇలా గైర్హాజరు కావడం వల్ల తీవ్రమైన నేరంగా అయితే పరిగణించబడుతుందనమాట. సో, ముందస్తు అనుమతి లేకున్నా, సరైన సమాచారం ఇవ్వకున్నా, వ్యాలిడ్ రీజన్ చెప్పకుండా గైర్హాజరవుతూ ఉంటే అటువంటి వారికి అది నేరంగా పరిగణించబడుతుందనమాట. కానీ ఈ యొక్క 51 మంది వైద్యులు తమ వ్యక్తిగత క్లినిక్ నిర్వహణ కోసమో లేదంటే ఇతర విదేశీ ప్రయాణాల వల్లనో చాలా కాలంగా విధులకు హాజరు కావటం లేదు. కేవలం రికార్డులలో మాత్రమే ఉద్యోగులుగా కొనసాగుతున్నట్టు ప్రభుత్వ విచారణలో అయితే నిర్ధారణకు అయ్యింది. వీరిలో కొందరికైతే ఏకంగా సంవత్సరాల తరబడి ఆసుపత్రి గడప కూడా తొక్కలేదని, అంటే కొన్ని సంవత్సరాలు గూడా వారు హాస్పిటల్‌కే రాకుండా, ఉద్యోగాలు చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు. సో, సరైన సమాధానం ఈ విధంగా ప్రభుత్వానికి సరైన ఎక్స్‌ప్లనేషన్ చెప్పకపోవడము, ఇలాంటివి చేయడం వల్ల సో, జీతాలు మాత్రం పొందుతూ ఉన్నారు రాకుండానే అని జెప్పేసి అధికారులు గమనించారనమాట. సో, దీనివల్ల కలిగే ప్రధాన నష్టం ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడే నిరుపేద రోగులకు, అంటే కేవలం డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్స్ మీదనే ఆధారంగా ఉండే నిరు నిరుపేద రోగులకు సరైన సమయంలో నిపుణులైన వైద్యం అందక, అంటే వారు కొంత స్పెషలైజేషన్స్‌లో ఉండవచ్చు. అంటే కొందరు సర్జన్స్, కొందరు అట్లా ఇంపార్టెంట్ ఏదైనా ఒక విభాగానికి సంబంధించిన వారు అందుబాటులో లేక ప్రాణాపాయ స్థితికి అయితే చేరుకుంటున్నారు అనైతే ప్రభుత్వం గ్రహించింది. ఒక వైద్యుడు అందుబాటులో లేకపోవడం వల్ల మొత్తం ఆరోగ్య వ్యవస్థ పైన ఆ ప్రభావం అయితే పడుతుందని ప్రభుత్వం అయితే గుర్తించింది. మరి అందుకే ఆరోగ్య శాఖ మంత్రికి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ యొక్క విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని జెప్పేసి హెచ్చరించారు. మరి ఆయన ఇచ్చిన ఈ యొక్క స్పష్టమైన ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీఎంఈ అధికారులు ఈ కఠిన చర్యలైతే తీసుకున్నారు. ఈ 51 మందిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలాగే 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక 41 మంది మరియు ఇద్దరు ట్యూటర్‌లయితే ఉన్నట్టుగా గుర్తించారనమాట. అంతేకాకుండా ఏడాదిలోపు సెలవు పెట్టి
ఇంకా విధుల్లో చేరని వారికి కూడా షోకాజ్ నోటీసులైతే అప్పుడప్పుడే జారీ చేయడం జరిగింది. మరి ఈ నోటీసులకు భయపడి కొంతమంది విధుల్లో చేరినప్పటికీ ఇంకా మొండిగా వ్యవహరిస్తున్న వారిపై కూడా ప్రభుత్వం ఇటువంటి వేటు పడే అవకాశం ఉందన్నమాట ప్రభుత్వం నుంచి. ఇక రెండో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఆయా ప్రాంతాల జిల్లా కేంద్రాలుగా ప్రకటించబడినటువంటి పట్టణాల్లో నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉదాహరణకు మార్కాపురం, రంపచోడవరం మరియు పోలవరం వంటి ప్రాంతాల్లో గతంలో సాధారణ పట్టణాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి జిల్లా కేంద్రాలుగా మారటంతో అక్కడ జీవన వ్యయం అనేది పెరిగింది. మరి ఈ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇతర ప్రధాన నగరాల తరహాలోనే 16% హెచ్ఆర్ఏని కల్పించాలని ఏపీ జేఏసీ అయితే ఏపీ జేఏసీ చైర్మన్ మరియు ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ గారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సాయి ప్రసాద్ గారిని స్వయంగా కలిసి ఒక సమగ్ర వినతి పత్రాన్ని అందజేశారు. కొత్త జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉన్నప్పటికీ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులను ఓర్చుకొని ప్రజలకు సేవలు అందిస్తున్నారని, కాబట్టి వారిపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు బలంగా వాదించారు. ఈ యొక్క విన్నపంపై స్పందించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు సానుకూల ధోరణి కనబరిచారు. మరి త్వరలోనే ఆర్థిక శాఖతో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడవ ప్రధాన పరిణామం ఏమిటంటే, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహించినటువంటి శ్రీ కాకర్ల వెంకటరామరెడ్డి గారిని సర్వీస్ నుంచి తొలగింపు వ్యవహారం అనేది ప్రస్తుతం న్యాయ వ్యవస్థ మెట్లెక్కిందనమాట. సో, వెంకటరామరెడ్డి గారిని తొలగించారు. మరి గత నెల 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఉన్న కొన్ని ఆరోపణల నేపథ్యంలో సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులైతే ఇచ్చింది. మరి అయితే ఈ ప్రక్రియలో రాజ్యాంగబద్ధమైన నిబంధనలను పాటించలేదని, తన విచారణ కోరకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం అసలు ఏ ప్రాతిపదికన మరియు ఏ కారణాలతో ఒక సీనియర్ స్థాయి ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించారో పూర్తి వివరాలతో కూడినటువంటి కౌంటర్ అఫిడవిట్‌ను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అలాగే పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు ఇతర విచారణ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసిందనమాట. వివరణ కోరుతూ. తనపై జారీ అయిన తొలగింపు ఉత్తర్వులను అమలు నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని చెప్పేసి వెంకట్రామరెడ్డి కోరగా కోర్టు తదుపరి విచారణను జూన్ నెలలో చేపడతాం అని చెప్పేసి స్పష్టం చేస్తూ, అంతవరకు ప్రభుత్వం తన వాదనను సిద్ధం చేసుకోవాలని చెప్పేసి సూచించిందనమాట ఆయనకి. సో, ఆయన సైడ్ ఏమన్నా చెప్పుకునేదుంటే సిద్ధంగా ఉండాలని చెప్పేసింది. సో, దీంతో ఈ వివాదం ఇప్పుడు న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉంది. చివరగా 2018 సంవత్సరానికి సంబంధించి డీఏ అరియర్స్ విషయంలో ఉద్యోగులలో నెలకొన్న గందరగోళాన్ని మరియు సందేహాలను మనం నివృత్తి చేసుకోవాలి. చాలామంది ఉద్యోగులు తమ పే స్లిప్‌లో అమౌంట్ కనిపిస్తున్నప్పటికీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాలేదని ఆందోళన చెందుతున్నారు. మరి అయితే ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన సాంకేతిక అంశం ఏమిటంటే, పే స్లిప్ జనరేట్ అవ్వటం అంటే ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో బిల్లు ప్రాసెస్ అయిందని అర్థం. కానీ అది వెంటనే బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చినట్టు కాదు. గతంలో టెక్నికల్ సమస్యల వల్ల సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఆగిపోయిన బిల్లులను ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ చేస్తోంది. ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగుల బిల్లులు మరియు ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలో కొన్ని ప్రత్యేక ఇబ్బందులు తలెత్తాయి. ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలో ఒరిజినల్ పెన్షనర్ మరణించి ఉండటం వల్ల వారి పాత బ్యాంక్ ఖాతాలు క్లోజ్ అయి ఉండవచ్చు. మరి అందుకే ఆహ్, డబ్బులు వెనక్కి వెళ్తున్నాయి. ఇలాంటి వారు వెంటనే తమ సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ లేదా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి తమ కొత్త బ్యాంకు వివరాలను మరియు కేవైసీ డాక్యుమెంట్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. భీమునిపట్నం వంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బిల్లులు రీజనరేట్ అవుతున్నాయని సమాచారం ఉంది. కాబట్టి ఎవరికైతే ఇంకా డబ్బులు రాలేదో వారు ఈ నెలాఖరు వరకు వేచి చూడాలి. ఇది కేవలం ఒక సాంకేతిక కారణం వల్ల జరుగుతున్న ఆలస్యం మాత్రమే తప్ప నిధుల కొరత కాదని గమనించాలి.
ఉద్యోగులందరికీ వారికి రావాల్సిన బకాయిలు ఖచ్చితంగా అందుతాయని, ఎవరు అధైర్యపడవద్దని పడవలసిన అవసరం లేదని అధికారిక వర్గాలైతే తెలియజేస్తూ ఉన్నాయి.